ఇక్కడ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసి 50 లక్షలతో ఓబులేశ్వర స్వామి దానికి పోయేదానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా దినాల నుంచి కోరిక ఉంది. భక్తుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు 50 లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసి కష్టమైన పని అయినా కూడా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు నరసింహారెడ్డి వాళ్ళు అందరూ కూడా పూనుకొని చేయటం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే 50 లక్షలు సిమెంట్ రోడ్డు వస్తే ఇచ్చినారు, ఏమి ఎంత మిగిలిందో అనుకుంటారు. సిమెంట్ రోడ్లలో ఏదో గౌరవం కోసం వేయాల తప్ప దాంట్లో ఏమి మిగిలేది ఏమి ఉండదు. పల్లెల్లో ఏదో సౌకర్యం కోసము ప్రజల కోసము సిమెంట్ రోడ్లు వేయాల. దాంట్లో ఏదో ఏమనుకుంటారంటే ప్రజలు 50 లక్షలు సిమెంట్ రోడ్ వచ్చింది తప్ప ఎంత వచ్చేసిందో వీళ్ళకి అనుకుంటారు. చేస్తే తెలుస్తుంది సిమెంట్ రోడ్ సంగతి ఏంటో. తర్వాత చింతపత్తి గ్రామంలో కూడా మిగతా 50 లక్షలు కాక ఇంకా దగ్గర దగ్గర ఒక 40 లక్షలకు శాంక్షన్ చేయడం జరిగింది సిమెంట్ రోడ్డు. అవి కూడా తొందరలో అన్ని పూర్తి అయిపోతాయి. ఇంకేమేం కావాలో చింతపత్తి గ్రామానికి అన్నీ చేస్తాం, మా బాధ్యత. మనం 5 ఏళ్ళు అప్పుడు వెనకబడినాం, అప్పుడు ఊరికే మాటలు చెప్పినారు తప్ప వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ ఏమేమి మనం మాట చెప్పామో చింతపత్తి గ్రామంలో కానీ వాయిల్పాడు మండలంలో కానీ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మదనపల్లికి పోయే దావులో 2 బిల్డింగ్లు ఉంటాయి. మీరు కార్లో పోయినా బస్సులో పోయినా మీకు అనిపిస్తాయి. ఒక వాయిల్పాడు దాటిన తర్వాత ఒకసారి ఇది సబ్ జైలు ఒకటి, తర్వాత ఫైర్ స్టేషన్ ఒకటి 10 ఏళ్ళ నుంచి అట్లా ఉన్నాయి తల్లివి. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తానే ఒకటి శాంక్షన్ చేయటం జరిగింది, టెండర్లు అయినాయి. ఇంకోటి కూడా ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా కంప్లీట్ చేయాలని. కాబట్టి మనం ఏదైతే వాయిల్పాడు మండలంలో ఏది ఎంఆర్ఓ ఆఫీస్ ఎత్తుకో ఎండిఓ ఆఫీస్ ఎత్తుకో అన్నీ మన టైంలో కట్టిందే. వాళ్ళు చేసింది ఏమి లేదు, ఊరికి ఏదో టైము గడిపేశారు అంతే. వాళ్ళు సొంత మండలం అని కూడా వాళ్ళు చేసింది ఏమి లేదు. మాకు అన్ని మండలాలు ఒకటే, కలికిరైనా వాయిల్పాడైనా మనమే ఎక్కువ చేసాం. వాయిల్పాడులో ఉండే నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇంక అన్ని చింతపత్తిలో కూడా అన్ని కార్యక్రమాలు ముగిస్తాం. మనము అందరూ కలిసికట్టుగా మనం గ్రామ అభివృద్ధి కోసం ముందుకు పోవాలా. పెన్షన్లు కూడా కొంతమంది పెద్దవాళ్ళు వచ్చినారు. ఇక్కడ 3,000 రూపాయలు ఉండే పెన్షన్ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు చేయడం జరిగింది.